వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. వైఎస్ఆర్ ఎక్కడ, జగన్ ఎక్కడ? మరోసారి విరుచుకుపడిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలన మాత్రం ఏమాత్రం బాగోలేదని రోజు విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైఎస్ షర్మిల అదే సమయంలో చంద్రబాబును కూడా టార్గెట్ చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ టీడీపీతో కలవదు అనే సంకేతాలు కూడా ఇస్తున్నారనే సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలు గిడుగు రుద్రరాజు, పల్లం రాజు, కొప్పుల రాజు, ఆల రామకృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మరోసారి తన బ్రదర్ వైఎస్ జగన్ పై ఘాటైన విమర్శలు చేశారు. పులి కడుపున పులే పుడుతుంది, నేను వైఎస్ఆర్ రక్తం, ఎవరు అవునన్నా కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డి. వైఎస్ఆర్ ను అభిమానించే వాళ్ళు ఆయన ఆశయాలను కూడా కాపాడాలని షర్మిల కోరారు. విమర్శ చేయడం నా ఉద్దేశం కాదు. వైఎస్ఆర్ పాలనకు జగన్ అన్నగారి పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. వైఎస్ఆర్ జలయజ్ఞంపై ఎంతో దృష్టి పెట్టారు. వైఎస్ఆర్ కాలంలో బడ్జెట్ లో దాదాపు 15% నిధులు జలయజ్ఞానికి కేటాయించారు. అందుకే ఆనాడు ప్రాజెక్టులు నిజ రూపాలు దాల్చాయి. వైఎస్ఆర్ హయాంలో పోలవరం పనులు 32% పూర్తి చేశారు. రైట్ కెనాల్ మొత్తం పూర్తి చేశారు. అందుకు 5,000 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ప్రాజెక్టు పక్కన పడింది. చంద్రబాబు వచ్చినా, జగనన్న గారు వచ్చినా ప్రాజెక్టు ముందుకు కదలలేదు. వైఎస్ఆర్ పోలవరం కోసం 17% నిధులు కేటాయిస్తే జగన్ కేవలం 2.5% ఖర్చు పెట్టారు. వైఎస్ఆర్ పాలనకు జగనన్న పాలనకు పొంతన లేదు, పోలిక లేదు అని షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ కి జగన్ కి ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్ఆర్ హయాంలో రైతులు రారాజు అని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అప్పుడు జగనన్న హయాంలో వ్యవసాయం అంటే దండగా, పంట వేసుకోవడం దండగా అన్నట్టు తయారైంది. ప్రభుత్వం ఉచితంగా చదివించేలా వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి పత్తా లేదు అని షర్మిల ఫైర్ అయ్యారు. ఆంధ్రలో 15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు. ఇక ప్రత్యేక హోదాపై బాబు జగన్ అన్న మాట్లాడింది లేదు. బీజేపీతో దోస్తి కోసం బాబు జగన్ అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. హోదా గురించి రాగం పాడి నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు బీజేపీకి బానిసగా మారారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తున్నారు. నిజమే అనుకుని అధికారం ఇస్తే ఒక్కరోజు హోదాపై మాట్లాడింది లేదు. హోదా కోసం కాదు కదా, కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదని షర్మిల మండిపడ్డారు. ఒకరు ఒక రాజధాని, మరొకరు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మనకు ఎన్ని రాజధానులు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. పోలవరం లేదు, హోదా లేదు, రాజధాని లేదు, ఇవన్నీ అప్పులే. కనీసం విజయవాడకో విశాఖకో మెట్రో రైలు కూడా లేదు. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏం సాధించారంటే గుండు సున్నా. సొలహబాం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. బీజేపీకి బి టీమ్ లా మారారు. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తుంది. వీళ్ళు బానిసలు కాదు, కట్టు బానిసలు. వీళ్ళు బానిసలు అయింది చాలక రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేస్తున్నారని మండిపడింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే వీళ్లతో కాదు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం పూర్తి చేయాలంటే కాంగ్రెస్ రావాలి. హోదా కోసం ఇప్పటికే రాహుల్ గాంధీ తొలి సంతకం హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని షర్మిల అంటుండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.